మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణి దీపం నీ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. నమస్తే అండి. ఈరోజు మా ఇంటిని మీకు చూపించాలనుకుంటున్నాను. హోమ్ టూర్ చేస్తున్నాను. ఆల్రెడీ మా గార్డెన్ మీరు చూసేశారు కదా. సో ఇల్లుని ఎప్పుడు చూపిస్తారా అని చాలా మంది అడుగుతున్నారు. ఫస్ట్ ఇక్కడ నుండే స్టార్ట్ చేస్తాను. ఇది మా గార్డెన్లో నాకు చాలా ఇష్టమైన ప్లేస్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఇక్కడ నుంచి పడుతుంది, సన్ రైజ్ బాగా పడుతుంది. సో ఇక్కడ మెడిటేషన్, యోగా అండ్ ప్రాణాయామం, యోగా చేసుకుంటాను, మెడిటేషన్ చేసుకుంటాను. అండ్ ఆఫ్టర్ దట్ ఈ తోటలో కొన్ని కూరగాయలు వెళ్తే అవి కూరగాయలు కోసుకొని కిచెన్లోకి వెళ్ళిపోతాను అనమాట. అలా నా డే స్టార్ట్ అవుతుంది. సో మరి ఎప్పుడెప్పుడు చూపిస్తారని అడుగుతున్నారు కదా, మీ అందరి కోసం మా హోమ్ టూర్ని చూపిస్తాను. వచ్చేయండి. మరి ఇంట్లోకి వెళ్లే ముందు మా ఇంటి నలుగురి ప్రిన్సిపల్ నేను మీకు చెప్పి తీసుకెళ్తాను. ఎస్, లివ్ ఎవ్రీ మూమెంట్. ఎస్, ప్రతి మూమెంట్ని మేము ఎంజాయ్ చేస్తామండి. ఎదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. మనకి ఎందుకు వచ్చింది కష్టం వస్తే అని బాధపడం, అండ్ సుఖం వస్తే అయ్యో అని పొంగిపోం. రెండింటిని ఒకేలాగా స్వీకరిస్తాం. యా, సో లివ్ ఎవ్రీ మూమెంట్ అండ్ లాఫ్ ఎవ్రీ డే. మీకు నా ఫోటోలు చూస్తే అర్థమైపోతుంది అనుకుంటారు. ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూనే ఉంటాము. అండ్ ఆఫ్టర్ దట్ లవ్ బియాండ్ వర్డ్స్. ఎస్, మాటలకి అందని భావోద్వేగాలు ఎన్నో ఉంటాయి కదా. సో అంతగా అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం, మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించడం, లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదండి. సో ఈ 3 ప్రిన్సిపల్స్ని మేము తూచా తప్పకుండా పాటిస్తాము, మేము నలుగురం కూడా. సో మరి మా అందమైన పొదరిల్లు, మా డ్రీమ్ హౌస్లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. యా అండి, రోజు ఎర్లీ మార్నింగ్ గ్రీన్ టీ ఆర్ ఏ టీ, బ్లాక్ టీ కానీ మన రెగ్యులర్ టీ కానీ ఏదైనా కానీ ఇద్దరం కలిసి ఈ ఉయ్యాల మీద నేను మా వారు కలిసి టీ తాగుతాం, బోలెడు కబుర్లు చెప్తాం, చెప్పుకుంటాం, ఈనాడు పేపర్ చదువుకుంటాం కలిసి. సో అలా ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసిన తర్వాత మెల్లిగా కూరగాయలు పట్టుకొని కిచెన్లోకి వెళ్తాం అనమాట. సో అక్కడ కూడా షేరింగ్, ఇద్దరం కలిసి చేసుకుంటాం. మా ఇంట్లో నో జెండర్ డిస్క్రిమినేషన్, నలుగురం పిల్లలు కూడా చాలా షేర్ చేసుకుంటారు వర్క్ని. సో మరి ఇంటికి వెళ్ళిపోదాం, ఇంట్లోకి వెళ్దామా? ఎస్, యా. సో మా ఇంట్లో కాలింగ్ బెల్ ఇలా. ఎస్, సో మా ఇంద్రప్రస్థకి వచ్చిన వాళ్ళు ఇలా కాలింగ్ బెల్ కొట్టి లోపలికి రావచ్చు, మమ్మల్ని పిలవచ్చు అన్నమాట. ఎస్, యా, వెల్కమ్ టు అవర్ డ్రీమ్ హౌస్. సో ఇల్లు అంటేనే ఒక ఎన్నో మెమరీస్ కదా. సో ఇంట్లోకి రాగానే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ ఉండాలి. మన వర్క్ ప్రెషర్, టెన్షన్, స్ట్రెస్ అంతా పోవాలి. సో అందుకే మా ఇల్లుని చాలా మెమొరీ అంటే చాలా ఇష్టంగా ఒక ఏమంటారు, నేను ఇంటీరియర్ చేసుకున్నాను. ఎక్కడ చూసినా ప్రశాంతంగా ఉండాలి, కళ్ళకి సూదింగ్గా ఉండాలి అని చాలా ప్లాన్డ్గా నేను లైట్ కలర్స్ చూస్ చేసుకున్నాను. అండ్ కృష్ణ, మా అందరి ఫేవరెట్ గాడ్, ఆ భగవంతుడు కృష్ణ భగవాను ఎక్కడ చూసినా మా ఇంట్లో కృష్ణాలు బాగా కనబడతారు. ఎస్, ఇక్కడ కళ్ళకి గ్రీన్ గా అంటే బయట గార్డెన్ గ్రీన్ గా ఉన్నా కూడా, గ్రీనరీ ఉన్నా కూడా మళ్ళీ ఇంట్లో కూడా టీవీ చూస్తూ కాసేపు మాట్లాడుకుంటూ అలా చూస్తే మళ్ళీ కళ్ళు అలా ప్లెజెంట్ గా ఉండాలి అని ఇంట్లో నేను ఇంటీరియర్ డెకరేషన్ దాదాపు మొక్కలతోనే నేను చేసుకున్నాను. సో ఇది అన్ని ఎయిర్ ప్యూరిఫైయర్స్ అండి. ఎస్, అండ్ సో బుద్ధ
ఎప్పుడు మనకి ప్రశాంతంగా ఉండు అని సింబాలిక్ గా చెప్తూ ఉంటాడు అన్నమాట. అండ్ ఇది నాకు వచ్చిన అవార్డ్ అండి. నేను కూచిపూడి ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 years నేను కూచిపూడి డాన్స్ నేర్చుకుంటున్నాను. ఇది ఒక ప్రదర్శన ఇచ్చాము, అది ఓరుగల్లు నృత్యోత్సవం అని వరంగల్లో. దానికి కానీ ఈ నంది వచ్చింది నాకు. అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ మీకు తెలుసు కదా, నేను మోటివేషనల్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్, అక్కడ అన్ని రిసీవ్ చేసుకున్న అవార్డ్స్ అన్ని. అండ్ ఇది మా పెద్ద బాబు మేక్ ఏ డిఫరెన్స్, దాంట్లో ఎన్జిఓలో వర్క్ చేస్తున్నాడు, వాడి టీం అన్నమాట అది. ఎస్. అండ్ ఇది మా అమ్మ నాన్న కొనిచ్చిన గిఫ్ట్ మాకు. కొత్త టీవీ, పాత టీవీ చేంజ్ చేసి కొత్త టీవీ తీసుకుందాం అన్నమాట. చాలా బాగుంటదండి నిజంగా. ఇది పిక్చర్ క్లారిటీ చాలా బాగుంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ప్రేమకి ప్రతిరూపమైన రాధాకృష్ణులు. సో ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం అనుకోండి, విగ్రహం చూడగానే నో మళ్ళీ మామూలుగా ఉండాలి, బాగుండాలి అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉంటాడు అనమాట కృష్ణ భగవానుడు. అండ్ సో ఇది ఒకటి అసలు చేంజ్ చేయబుద్ధి కానీ ఐటమ్ అన్నమాట. చాలా ఇష్టం. అంటే 12 years బ్యాక్ డబ్బులు పోగేసి చిట్టి ఎత్తుకొని మరి కొనుక్కున్న సోఫా సెట్ అన్నమాట. అందుకని దీన్ని ఇంకా చేంజ్ చెయ్యట్లేదు. మా పిల్లలేమో చేంజ్ చెయ్యమంటున్నారు, బట్ నాకు చాలా నచ్చింది, మా వారికి చాలా ఇష్టం, అందుకని ఆలోచిస్తున్నాం అన్నమాట. ఎస్, నేను నెక్స్ట్ ఏం చూపించాలి, నా ఆఫీస్ రూమ్ చూపిస్తాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇది వచ్చేసి బీన్ బ్యాగ్ అండి. మా పిల్లలు 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు, బట్ నేను తీసుకోలేదు. ఇల్లు చిన్నగా ఉంటుంది అని చెప్పేసి తీసుకోలేదు అన్నమాట. బట్ ఇప్పుడు ఇల్లు పెద్ద ఇల్లు అయిపోయింది కదా, రియల్లీ తక్కువ అమౌంట్ లో ఎక్కువ వర్త్ ఐటమ్ అండి. చాలా ఎక్కడంటే అక్కడ వేసుకోవచ్చు, చాలా రిలాక్స్ అయిపోవచ్చు, చాలా బాగుంటది. ఎంజాయ్ చేస్తున్నాం. మా వారు వద్దన్నారు కానీ ఇప్పుడు తనే ఎక్కువ కూర్చుంటున్నారు ఇందులో. టీవీ చూసేటప్పుడు చక్కగా ఇలా హాయిగా నడుము రిలాక్స్ అయిపోతుంది అన్నమాట. ఎస్, నెక్స్ట్ మా ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళిపోదాం. ఎస్, సో ఇందులో కూర్చుంటే మాత్రం కొంచెం కష్టం లేదు మేడం. అండ్ ఇది నాకు మా అమ్మమ్మ పంపించింది, బుజ్జి ఏనుగుని గృహప్రవేశానికి పంపించింది అన్నమాట. సో అంబారి ఏనుగు ఎక్కి అందాల ఈవరాని. ఎస్, నాకు ఈ పాట గుర్తొచ్చింది అనమాట. ఎస్, నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రపంచంలోకి, మా అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్తాను. అండ్ ఇది చూసారా, ఇది చాలా దీనికి ఉందండి. ఇది ఎప్పటి నుంచో నేను కొనుక్కోవాలనుకుంటున్నాను, బట్ ఎక్స్పెన్సివ్ అని కొనుక్కోవట్లేదు. మా బాబు గమనించాడు, పెద్ద అబ్బాయి గమనించి ఫస్ట్ శాలరీ, వాడికి ఒక ఇంటర్న్షిప్ వచ్చిందన్నమాట. వాడి ఫస్ట్ శాలరీతోని ఈ కన్నయ్యని నాకు గిఫ్ట్ ఇచ్చాడు. బాగుంది కదా, చాలా 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 బాగుంది నాకు. అండ్ ఇప్పుడు మిమ్మల్ని, మాకెవ్వరికి స్ట్రెస్ అయినా ఈ రూమ్ లో వెళ్ళి కూర్చుంటే మాకు చాలా రిలాక్స్ అయిపోతాము. ఎస్, అక్కడికి తీసుకెళ్తున్నాను, నా ఆఫీస్ రూమ్ లోకి. వచ్చేసేయండి. ఎస్, సో అండ్ ఫస్ట్ మీకు నేను ఇక్కడ చూపిస్తాను. ఇది కృష్ణ ఎలా అన్నాడు కన్నయ్య, చాలా బాగున్నాడు కదా. ఒక మెడిటేషన్ ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. ఫోటో చూస్తూ ఉంటే మనం మెడిటేషన్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. అండ్ ఇది చూసారా, ఇది కూడా కృష్ణ. సో అండ్ మా ఇంట్లో నేను ఒకటి అలవాటు చేసుకున్న విషయం ఏంటంటే, ప్రతి రూమ్ కి వాటర్ బాటిల్స్ పెట్టేస్తాను నింపి. ప్రొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వాటర్ నింపుకొని అన్ని రూమ్లలో పెట్టేసుకుంటే, అంటే ఎప్పుడు దాహం వేసినప్పుడు అప్పుడు వాటర్ తాగాలి అని. మనకి బద్ధకం వేస్తుంది కిచెన్ దాకా వెళ్ళి తీసుకొని తాగాలి అంటే. అందుకని వాటర్ ఎక్కువ తాగాలి కాబట్టి నేను ప్రతి రూమ్ లో వాటర్ బాటిల్ పెట్టేస్తూ ఉంటాను. ఎస్, అండ్ ఇది మా వారు మ్యాథ్స్ చెప్తూ ఉంటారు పిల్లలకి, జూమ్ లో నేను ఇంగ్లీష్ చెప్తూ ఉంటాను. సో ఇది మా బ్లాక్ బోర్డ్ అన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఒక ఇంటీరియర్ డెకరేటివ్ ప్లాంట్ అన్నమాట. అండ్ ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ ఇది కూడా. అండ్ దీస్ ఆర్ బ్లైండ్స్. మనము అవసరం లేదు అనుకుంటే చక్కగా పైకి తీసుకోవచ్చు. సో ఇది కూడా నేను మా కలర్ కాంబినేషన్ చాలా వెతికి తీసుకున్న బ్లైండ్స్ అన్నమాట. ఎస్, అండ్ ఇవి ఇవి నేను తయారు చేసుకున్నవి. నా దగ్గర ఏదో ఒక బీడ్స్ ఉండినాయి అన్నమాట, ఆ బీడ్స్ తో తయారు చేసుకున్నాను నేను. అండ్ కర్టన్స్ అయితే చాలా లైట్ కలర్స్ నేను చూస్ చేసుకున్నాను.
చాలా అసలు కర్టెన్స్ అవసరమా అనిపించింది. కస్టమైజ్డ్ కర్టన్స్ చేయించాలా, ఎక్స్పెన్సివ్ కదా అని అనిపించింది. కానీ అవసరం, ఎందుకంటే ఎంతో అమౌంట్ పెట్టి మనం ఇల్లు కొనుక్కుంటాం, ఇక్కడికి వచ్చేటప్పటికి బడ్జెట్ ఆలోచిస్తాం, ఇంకేదైనా ఖర్చు తగ్గించుకొని కర్టన్స్ చేసుకోవాలి అని నేను డిసైడ్ అయినా అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ఆఫీస్ రూమ్. అండ్ నేను మర్చిపోయినాను, ఎస్, ఇక్కడ నాకు వచ్చిన, ఇంకా చాలా తీసేసాను, నాకు పిల్లలకు మా వారికి వచ్చిన అన్ని డిఫరెంట్ అకేషన్స్ లో వచ్చిన ఇవన్నమాట మెమెంటోస్. అండ్ ఇక్కడ ఉన్నారు చూసారా నా రోల్ మోడల్స్, మా తాతగారు, మా అమ్మమ్మ. యా, అండ్ ఇక్కడ ఇది నా బుక్ షెల్ఫ్ అండి. ఈ లైబ్రరీ చాలా బుక్స్ ఉంటాయి, ఏమీ తోచినప్పుడు నేను ఈ ఒక బుక్ తీసుకొని చదివేస్తూ ఉంటాను. అండ్ నా క్లయింట్స్ కి కూడా బుక్స్, అంటే స్టోరీ థెరపీలో భాగంగా స్టోరీ బుక్స్, కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకి బుక్స్ చదవమని ఇస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ నేను నా లైఫ్ టైం అచీవ్మెంట్ నేను చూపిస్తాను మీకు. దిస్ ఈజ్ మై efficacy of need-based teaching learning method in reducing anxiety and in improving self-confidence and academic achievement among underachievers. I received the doctorate from SV University. ఇది నా లైఫ్ టైం అచీవ్మెంట్, నా డ్రీమ్. మా వారితో పెళ్లి చూపుల్లోనే చెప్పినాను అన్నమాట, నేను చదువుకున్నంత చదివిస్తాను అంటేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని. సో 16 సంవత్సరాలు నన్ను చదివిపించారు మా వారు, తెలుసా అండి. సో నిజంగా లవింగ్ హస్బెండ్, కేరింగ్ హస్బెండ్ అన్నమాట మా అజయ్. అందుకే నా పేరుని డాక్టర్ కవిత అజయ్ అని మార్చుకున్నాను. ఉట్టి కవితకి అజయ్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇది చూసారా, డైలీ ఇది నాకు చాలా ఇష్టమైన దినచర్య అన్నమాట. మా గార్డెన్ లోని పువ్వులని ఇలా కొన్నింటిని ఇందులో వేస్తానన్నమాట. 2 days అట్లా ఉంటాయి, మళ్ళీ అయిపోయిన తర్వాత, వాడిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాను. ఇయ్యా, సో ఇది అండి నా ఆఫీస్ రూమ్. అండ్ ఇక్కడ ఇంకొకటి చూపించాలి, ఇది వచ్చేసి అరోమా ఆయిల్. ఇది అరోమా ఆయిల్, నేను యోగా చేసుకునేటప్పుడు, ఇది నా ఆఫీస్ రూమ్ అండ్ యోగా రూమ్ కూడా అండి. ఇందులో మనం అరోమా ఆయిల్ వేస్తే అసలు ఇల్లంతా సువాసన చాలా సూదింగ్ గా ఉంటది అన్నమాట. నాకు చాలా ఇష్టము. అండ్ నెక్స్ట్ మనం నా సామ్రాజ్యానికి వెళ్దాం, కిచెన్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మీకు ఇంకొక ప్లాంట్ చూపించలేదు, ఇది జీజే ప్లాంట్ అని చెప్పేసి బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ అన్నమాట. ఇప్పుడిప్పుడే మొక్కల పేర్లు నేర్చుకుంటున్నాను నేను. నా సామ్రాజ్యంలోకి వెళ్ళిపోదా, కిచెన్ లోకి వెళ్ళిపోదా. వచ్చేసేయండి. సో 100% నాది, ఇక్కడ నా డామినేషన్ నడుస్తుంది అన్నమాట. కిచెన్ క్వీన్ కదా మనం. ఎస్, దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ కిచెన్. సో ఇది రీసెంట్ గా తీసుకున్నాను, టక్క తొందరగా పని అయిపోవాలి అని చెప్పేసి 4 burners నేను తీసుకున్నాను. అండ్ చిమ్నీ ఎప్పటి నుంచో కొనుక్కోవాలంటే, ఎందుకు అవసరం అంటే, కానీ అవసరమే మనకి. కిచెన్ లో చిమ్నీ ఉంటే చాలా ప్రాబ్లం, లంగ్స్ ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి, మన రెస్పిరేటరీ ట్రాక్ట్ హెల్దీగా ఉండాలి అంటే వీ హ్యావ్ టు యూజ్ చిమ్నీ. సో ఇదన్నమాట. అండ్ ఇవన్నీ కూడా భయపడద్దు, ఇవన్నీ కొంచెం సర్దుకుంటారు బాగానే, బట్ నాకు హెల్ప్ చేస్తారు. ఈ కిచెన్ లో కిచెన్ నీట్ గా ఉండడానికి హెల్ప్ చేసే 2 వ్యక్తులు, సల్మా, ఆస్మా, నా సర్వెంట్ మేడ్స్ అన్నమాట. రియల్లీ చాలా ప్రేమతో వర్క్ చేస్తారు వాళ్ళు నాకు. అండ్ ఇందులో కిచెన్ లో నేను పెద్దగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటి అంటే, ఇవి ఫస్ట్ ఎక్కువగా నేను మట్టి కుండలు వాడతాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇత్తడి, ఈ గిన్నెలు. మట్టివి అన్నిసార్లు వాడలేము కాబట్టి ఎక్కువగా నా కిచెన్ లో నేను కంప్లీట్ అల్యూమినియం ని 90% అవాయిడ్ చేశాను. అండ్ ప్లాస్టిక్ 90% ప్లాస్టిక్. మీరు చూడండి, అన్ని కూడా గాజు సీసాలు ఉంటాయి, అన్ని గాజే చూడండి. సో ఇక్కడ ఇవన్నీ కూడా రీప్లేస్ చేసేసాను. కొత్త ఇంట్లోకి వచ్చేటప్పుడే ఫస్ట్ తీసేయాలనుకున్న ఐటమ్ ప్లాస్టిక్. సో ప్లాస్టిక్ దాదాపు తీసేసానండి. అండ్ ఎక్కువ సిరామిక్,
మడ్, క్లే అండ్ సిరామిక్. ఇక్కడ చూడండి ఉప్పు కారాల డబ్బాలు కూడా ఇవే. అండ్ ఆయిల్కి కూడా గాజు ప్లస్ స్టీల్. అండ్ ప్లాస్టిక్ దాదాపు అవాయిడ్ చేశాను. అండ్ ఇవన్నీ కూడా పింగాణి, ఇది పింగాణి, ఇవి పింగాణి. అండ్ ఇది మట్టి. మీకు ఇంకా ఇంతకుముందు కొన్ని తెలియక తీసుకున్నాను, బట్ ఇప్పుడైతే కంప్లీట్ అవాయిడ్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా తీసేయాలనుకునే ఐటమ్, త్వరలోనే తీసేస్తాను. రిఫ్రిజిరేటర్, అసలు సైన్స్ స్టూడెంట్ అయితే రిఫ్రిజిరేటర్ వాడకూడదు. ఇంకా కానీ కొన్ని తప్పవు కదా, ఏసీ వాడకుండా ఉండలేకపోతున్నాము, రిఫ్రిజిరేటర్ వాడకుండా ఉండలేకపోతున్నాము. అట్లీస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ యూటెన్సిల్స్ ఇవన్నీ కూడా మనం బాటిల్స్ అయితే రీప్లేస్ చేయొచ్చు. అండ్ ఇది నా దేవుడి గది. ఎస్, సో ఇది చాలా ప్రశాంతంగా మార్నింగ్ ఒక హోమం చేసుకుంటాను నేను. ఒక 15 minutes ఈ రూమ్ లో గడుపుతాను. అది నా హోమం, డైలీ హోమం చేస్తాను నేను. సో యా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా వాష్ ఏరియాకి వెళ్దాం. మా వాష్ ఏరియా వచ్చేసి అది తులసి కోట. ఎస్. అండ్ ఆఫ్టర్ దట్ అది వాష్ ఏరియా, వాషింగ్ మిషన్ అండ్ ఎక్స్ట్రా ఐటమ్స్ ఇక్కడ పెట్టేస్తున్నాను. కొన్ని అంత నీట్గా లేదు. ఓకే. అండ్ షల్ వి గో ఇన్సైడ్? ఎస్, వచ్చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మా డైనింగ్. ఇక్కడ నుంచి మనం వండి ఈ ప్లేస్ ని నేను బాగా యూజ్ చేస్తానండి. వెజిటబుల్ కటింగ్ ఇక్కడే, అండ్ నా వీడియోస్, కొన్ని కిచెన్ వీడియోస్ కూడా ఇక్కడే చేస్తాను. అండ్ నేను నా టైం సేవింగ్ టెక్నిక్స్, ఇది ఓవెన్ అండ్ ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండ్ 4 burners. సో టక్ దనాదన్ అన్ని ఐటమ్స్. 1/2 hour కన్నా ఎక్కువ నేను కిచెన్ లో ఉండను, అంత ప్లాంట్ గా నా వంట అయిపోతుంది. అండ్ ఇక్కడ కూడా ఒక ఎయిర్ ప్యూరిఫైయర్, స్నేక్ ప్లాంట్. అండ్ ఇది మా స్టోర్ రూమ్ అండి. సో ఈ రూమ్ కూడా చాలా ఉపయోగపడుతుంది మనకి. సో కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా స్టోర్ రూమ్కి ప్లేస్ ఎక్కడ చేయించుకోవాలి అనేది ఆలోచించుకోండి. సో మన బియ్యం బస్తాలు, పెద్ద పెద్ద డబ్బాలు, ఇవన్నీ కూడా ఇందులో ఎక్స్ట్రా ఉన్న ఐటమ్, కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో మనం పెట్టుకోవచ్చండి. సో ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు చూడండి మా రాగి బిందె. అండ్ ఎండాకాలం వచ్చేసి మట్టి కుండ. ఫ్రిడ్జ్లో అస్సలు వాటర్ పెట్టమండి. అండ్ మిగతా డేస్లో మేము రాగి కుండని వాడతాము. సో అండ్ నేను మీకు ఇక్కడ డైనింగ్ ఏరియాలో ఇక్కడ ఎన్ని ముచ్చట్లు, ఎన్ని కబుర్లు, నేను, మా పిల్లలు, మా వారు, అసలు బోలెడు కబుర్లు అండి. అన్ని పాలిటిక్స్ వస్తాయి, కిచెన్ వస్తుంది, ఫుడ్ ఐటమ్స్ వస్తాయి, ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, కొట్లాడుకుంటాం, తిట్టుకుంటాం మళ్ళీ అప్పటికే అనుకోండి. అండ్ అందుకే ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్ కదా. సో దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవడానికి హాల్లో ఈ అరేంజ్మెంట్ చేసుకున్నాం మేము. ఎస్, యా, మీకు చూపిస్తాను. ఎస్, ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్. ఫ్యామిలీ అనేది నిజంగా మనకి ఒక బాండింగ్. సో మనం ఏం చేయాలి, మన డ్రీమ్స్ ని, డిజైర్స్ ని ఎప్పటికప్పుడు గుర్తు చేసేది ఫ్యామిలీ. అండ్ ఒక సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్, ఎవ్రీథింగ్ మనకి ఫ్యామిలీ నుంచే దొరుకుతుంది కదా. సో అందుకే ఇంత పెద్ద ఫోటో. పిల్లలు చదువుల కోసం దూరం వెళ్ళారు కదా, ఎప్పుడు వాళ్ళని చూసుకుంటూనే ఉండాలి. ఇయా, సో టక్క ఏది ఉన్నా కూడా అన్ని ఇందులో నెట్టేసి తొందరగా పని చేసేసుకోవడమే అన్నమాట. యా, సో ఇది డైనింగ్ కూడా ఒక థీమ్ అన్నమాట. ఇవన్నీ మా కాంపౌండ్ వాళ్ళకి వర్లీ ఆర్ట్ ఉంటుంది కదా, సో అదే వర్లీ ఆర్ట్ ఉంది అని చెప్పేసి ఈ డైనింగ్ ని చూస్ చేసుకున్నాను నేను. అండ్ ఇంట్లో మీరు అన్ని చోట్ల ప్రతి ఏరియాలో ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉంటాయి. యా, సో అండ్ ఇది ఈ ఐటమ్ అండి నేను మీకు చెప్పాలి, చాలా చాలా యూజ్ అవుతుంది ఈ ఐటమ్. ఇది ఖచ్చితంగా అందరి ఇళ్లలో ఉండాలి. వాటర్ హాట్ వాటర్ అండి. మార్నింగ్ మనం వెయిట్ చేసుకోవడం అంటే కొంచెం బద్ధకం అవుతుంది కదా. సో అలా కాకుండా ఇదైతే జస్ట్ 2 minutes లో సౌండ్ వస్తుంది, చూసారా?
2 minutesలో వేడి అవుతాయండి. మనం బ్రష్ చేసుకొని వచ్చేవరకు వాటర్ వేడైతే లీటర్ వాటర్ ఖచ్చితంగా తాగుతామండి, వామ్ వాటర్. సో ల్యూక్ వామ్ వాటర్. సో ఈ వాటర్తోనే మా డే స్టార్ట్ అవుతుంది అనమాట. ఎస్, ఇప్పుడు మా పిల్లల బెడ్రూమ్ ఫస్ట్ చూపిస్తాను నేను మీకు. ఎస్, ఈ బెడ్రూమ్ అంతా కూడా బ్లూ థీమ్లో ఉంటుంది. మొత్తం చూపించవద్దు, ఎందుకు చెప్పడం కదా. ఎస్ ఎస్, మీకు చెప్పాను కదా ప్రతి రూమ్ కి వాటర్ బాటిల్ ఉంటుంది, వాటర్ బాటిల్. అండ్ ఇది వచ్చేసి మా పిల్లల రూమ్. అండ్ ఇది వాళ్ళకి చాలా ఇష్టమైన ఫోమ్ బెడ్. ఈ ఫోమ్ బెడ్ కవర్ కూడా, బెడ్షీట్ కూడా ఇదే బ్లూ, మొత్తం థీమ్ అంతా బ్లూ బ్లూ బ్లూ. ఎస్, అండ్ ఇక్కడ ఒక పెద్ద కృష్ణాది ఆర్డర్ చేశాడు మా పెద్ద బాబు, వస్తుంది. అండ్ ఇక్కడ ఏదైనా చిన్నగా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ ఒకరు పడుకోవచ్చు అండి, అంత విశాలంగా ఉంటుంది. యా, ఎస్, అది చిన్న డ్రెస్సింగ్ టేబుల్. అండ్ ఇదొకటి తీసేయాలి, కానీ ఐరన్ చేసుకోవడానికి రోజు బాగా యూజ్ అయ్యే ఐటమ్ అన్నమాట. ఇది పాత టేబుల్, ఐరన్ చేసుకుంటాము దీని మీదే. అందుకని దీన్ని తీసేస్తే మళ్ళీ ఎలా ఐరన్ చేసుకోవడానికి కష్టం కదా అని తీసేయట్లేదు, పాతదైనా కూడా. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ మా రూమ్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ చూసారా, అండ్ ఇది కూడా నాకు బెస్ట్ టీచర్ అవార్డ్, బెస్ట్ ఐడియల్ టీచింగ్ అవార్డ్స్ ప్రోగ్రామ్ ట్యూటర్స్ ప్రైడ్ వాళ్ళు ఇచ్చారు. ఇది నా డాన్స్లో చిన్న, జస్ట్ ఆమె బిగినర్ కూచిపూడి, కానీ పెద్ద అవార్డు వచ్చేసింది అనమాట, నంది. యా, సో అండ్ ఇక్కడ ఇది రోడ్డు మీద పక్కన పడిపోయి ఉంటే ఇది తీసుకున్నాను, ఒక పైపు లాంటిది. దాన్ని మాకు వాల్ పేపర్ వేసినప్పుడు ఆ మిగిలిన పేపర్ని మా వారు అన్నారు, ఎందుకు అవసరం ఆ చెత్తను పేర్పుచ్చుకుంటా అంటే దాన్ని ఏం చేస్తానో చూడండి అన్నాను అన్నమాట. సో ఇలా బ్యూటిఫుల్ డెకరేటివ్ ఐటమ్ అయిపోయింది అనమాట. ఎస్, వెళ్దామా మా రూమ్లోకి, వచ్చేయండి. ఎస్, ఇక్కడ అంతా కొంచెం బ్రౌన్ 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 అండ్ క్రీమ్ కాంబినేషన్ ఉంటుంది. యా, సో నేను అన్ని లైట్స్ వేస్తాను. ఈ రూమ్ లో నాకు బాగా నచ్చింది చూపిస్తా మీకు. ఫస్ట్ నచ్చిన ఏరియా ఇది అండి. తొందరగా అన్ని తీసుకొచ్చి ఎవరైనా వస్తున్నారు అంటే ఇందులో పడేస్తా అన్నమాట. సో అందుకే నాకు ఈ ప్లేస్ చాలా ఇష్టం. అండ్ ఇది మా ఫ్యామిలీ, అంటే అమ్మ వాళ్ళ తరపు ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ. అమ్మమ్మ తాతయ్యకి ఫస్ట్ అమ్మ, తర్వాత మా డాడీ, అండ్ మా పెద్ద మామయ్య రాణా ప్రతాప్ యుఎస్ఏలో ఉంటారు. ఈయన మా చిన్న మామయ్య, మీకు అందరికీ తెలుసు, ఎమ్మెల్సీగా 2 times చేశారు, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు నాగేశ్వర్ గారు. అండ్ పెద్ద మామయ్య, పెద్దత్తమ్మ, చిన్న మామయ్య, చిన్నత్తమ్మ. అండ్ వచ్చేసి వాళ్ళ పిల్లలు, అబ్బాయిలు, అండ్ మా తమ్ముళ్ళు. ఇది మా ఫ్యామిలీ, అమ్మ డాడీ అండ్ మా పెద్ద తమ్ముడు మా ప్రవీణ్, శ్వేత, మా చిన్న తమ్ముడు నవీన్, నేహ, అండ్ మేమిద్దరము. అండ్ మా పిల్లలు, మా రోహన్ చాలా చిన్నగా ఉన్నాడు, 6 years బ్యాక్ రోహన్ అండ్ లేఖన్. అండ్ మా మామయ్య వాళ్ళ నాగేశ్వర మామయ్య వాళ్ళ అబ్బాయి రాహుల్, అమర్త్య. అండ్ మా పెద్ద మామయ్య వాళ్ళ బాబు కౌశిక్. అండ్ మా పిన్ని, మై ఫేవరెట్ పర్సన్, పిన్ని బాబాయ్ సరళ, మోహన్ వాళ్ళ అబ్బాయి టింకు, కావ్య. అండ్ సింధు మా చెల్లెళ్ళు, తను ఇంకో అమ్మమ్మ. అండ్ మా ఇద్దరు నా మేనల్లుళ్ళు, శౌర్య అండ్ లడ్డు బేబీ. ఇంకా తర్వాత ఇద్దరున్నారు, ఇంకా సిద్ధు, నా కోడలు బుజ్జిది ప్రాణ్య తల్లి, అండ్ మా లడ్డు బాబు. వాళ్ళిద్దరు మిస్ అయ్యారు ఇందులో. అండ్ వీళ్ళ బాబు ఇంకోడు ఉన్నాడు, వాడు క్రిషాంక్ అని, వాడు మిస్ అయ్యాడు. సో ఇది మా ఫ్యామిలీ. అండ్ ఇది వచ్చేసి రీసెంట్ గా లాస్ట్ ఇయర్ జరిగిన నా బర్త్డేకి మా పిల్లలు పెయింట్ వేయించి ఇచ్చారన్నమాట. సో అండ్ అక్కడ ఇంకో రాధాకృష్ణులు, ప్రేమకి ప్రతిరూపమైన రాధాకృష్ణులు. సో ఇది ఈ రూమ్ లో. అండ్ ఇవన్నీ నా శారీస్, ముగ్గురివి కలిపి ఒక రూమ్ లో అండి. పిల్లలిద్దరివి, మా వారి కలిపి 6 రూమ్ కబోర్డ్స్.
ఈ ఒక్క రూమ్ లో నావి అన్ని బట్టలు అయిపోయినాయి. ఇంక ఈ మధ్య బాగా సస్టైనబిలిటీ అనేది బాగా అర్థమవుతుంది నాకు. చాలా వరకు తీసేస్తున్నాను అండ్ అవాయిడ్ చేస్తున్నాను శారీస్ కొనడం. బాగాలేదు బట్ ఇంకా సర్దుకుంటాను. అప్పుడు ఇంట్లోకి గృహప్రవేశం తర్వాత మా హనీ మినీ సర్దిచ్చారు. మా మధ్య వాళ్ళ పిల్లలు చాలా ఓపిక్గా సర్దిచ్చారు. నా రూమ్ అంతా వాళ్ళే సర్దిచ్చారు రియల్ పిల్లలకి. అండ్ ఇవన్నీ కొంచెం మంచి పట్టు శారీస్ అది. అండ్ ఇవి డైలీ యూస్కి కాటన్ శారీస్ అవన్నీ కింద అంతా రోలింగ్కి ఇవ్వాల్సిన శారీస్ అనమాట. ఇందులో వచ్చేసి డ్రెస్సెస్ అండ్ నైటీస్ అండ్ అందులో వచ్చేసి డైలీ ఓన్లీ లెగిన్స్ అండ్ డ్రెస్సెస్ పెట్టుకుంటాను. ఎస్. అండ్ ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తాను. నా జ్యువెలరీ అంతా కూడా కలెక్షన్ అందులో అన్నీ ఉంటాయి డైలీ యూస్కి పెట్టుకునేవి. అండ్ వచ్చేసి ఇంకా చాలా కలెక్షన్ ఉంది, భయపడద్దు. యా ఎన్ని బాక్సులు ఉన్నాయో 10 years నుంచి 20 years నుంచి అన్నీ అవి పడేయకుండా. ఇప్పుడైతే ఆన్లైన్ వచ్చి బీభత్సంగా నచ్చగానే తక్కువని కొనేయడం అవుతుంది. చెప్పాను కదా తగ్గించేసాను అని, తగ్గిస్తున్నాను. అండ్ ఇది బ్యాంగిల్స్ ఎప్పుడో ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వేసుకుంటాను. పెద్దగా ఎప్పుడు మామూలుగా ఒక బ్యాంగిలే. అండ్ అండ్ మీకు ఇంకొకటి చూపించాలి. ఇది వచ్చేసి నా టెర్రకోటా జ్యువెలరీ. ఇది టెర్రకోటా జ్యువెలరీ, క్లే జ్యువెలరీ చేసాం కదా అప్పటిదన్నమాట. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఇది అంతా కలెక్షన్. అండ్ మీకు చూపించాల్సిన అవన్నీ కూడా ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో ఒకరోజు చూపిస్తాను. అందరూ అడుగుతున్నారు మీరు అన్ని పెట్టింది పెట్టకుండా పెట్టుకుంటుంటారు కదా అని. చూపిస్తాను నా కలెక్షన్ కూడా. అండ్ ఇక్కడ కూడా ఒక ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది స్నేక్ ప్లాంట్. యా. సో దాదాపుగా అండ్ ఇది వాష్రూమ్. ఇలా మనం తీస్తే ఇంకో డోర్ ఉంటుంది. కన్ఫ్యూజ్ అయిపోతుంటారు కొత్త వాళ్ళు అయితే. యా. అండ్ సో ఇప్పుడు ఇల్లు అంటే ఎన్ని మెమొరీస్ కదండి. రియల్లీ చాలా మెమొరీస్. అసలు ఆ మెమొరీస్ వాటిని అలాగే పదిలంగా ఉంచుకోవడానికి మన ఇల్లుని ఎంత నీట్గా ఎంత పాజిటివ్ ఎనర్జీతో మనం నింపుకున్నట్లయితే, పాజిటివ్ వైబ్రేషన్స్ అంటాం కదా. సో ఇంట్లో మనం హ్యాపీగా హెల్దీగా ఉండాలి అంటే ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటే, గ్రీనరీగా ఉంటే, ఎటు చూసినా గ్రీనరీ కనబడితే చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటుందండి. అండ్ అనవసరమైన ఆందోళనలు పడకుండా ఉండాలి. కామ్గా, ప్రేమగా, సహనంగా, మెయిన్గా ఓపిక అనేది చాలా అవసరం కదా. సో ఓపికని మనం ఎంత అలవర్చుకుంటే అంత హ్యాపీగా ఉంటాం. తొందరగా ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళిపోకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరికొకరు ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉన్నట్లయితే ఆ ఫ్యామిలీ చాలా అందమైన పొదరిల్లు అవుతుంది అనడంలో అతిశయోక్తి అస్సలు లేదు. నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాను. పండేదంతా పుణ్యమే, చాలా మంది అంటుంటారు మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే, మా లోగిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే, ఇంటికి మా కంటికి మణి దీపం నీ రూపం, ప్రేమకు ప్రతిరూపం, మా లోగిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే, మా లోగిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మా ఇంట్లో ఉన్న 3 జాబిలు ఉన్నాయండి. నిజంగా ఈ ముగ్గురి సహకారంతో నేను ఏదైనా చేయగలుగుతున్నాను అంటే రియల్లీ నా 2 పిల్లలు అండ్ నా హస్బెండ్.
సో ఇల్లు అంటేనే మమకారాల పొదరిల్లు, అసలు ఆనందాల హరివిల్లు. ఎన్నో మెమొరీస్, ఎన్నో సంగతులు, ఎన్నో షేరింగ్స్, ఎన్నో ఆర్గ్యుమెంట్స్, ఎన్నో డిస్కషన్స్, ఎటొచ్చి లాస్ట్కి హ్యాపీనెస్, సక్సెస్. అంటే హ్యాపీనెస్, హ్యాపీగా ఉండడం, సంతోషంగా ఉండడమే అసలైన సక్సెస్ కదండి. సో ఇది మా ఇంద్రప్రస్థాలో మాకు దొరికిందండి. సో మేము నలుగురం కలిస్తే అసలు ఎన్ని కబుర్లు, అలాగే మాట్లాడుకుంటూ ఉండిపోతాం. ఎన్నో బోలెడు కబుర్లు. ఇంకా నా పిల్లలు, నేనైతే ఇంకా చెప్పక్కర్లేదు, అల్లరి కూడా ఉంటుంది. మా వారితో ఉంటే అల్లరి ఉండదు, కానీ నా పిల్లలు నేను కలిస్తే ఒకటే అల్లరి అండి. సో అందరి ఇల్లు దాదాపు ఇలాగే ఉంటుందేమో, బట్ మా ఇల్లు మాత్రం ప్రత్యేకం అండి. మా ఇంద్రప్రస్థాలు నవ్వుల హరివిల్లులు ఎప్పుడూ పూస్తూనే ఉంటాయన్నమాట. అందుకే మాలో గిలిలో పండేదంతా పుణ్యమే. ఎస్, సో లివ్ ఎవ్రీ మూమెంట్, లాఫ్ ఎవ్రీ డే అండ్ లవ్ బియాండ్ ద వర్డ్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మా ప్రిన్సిపల్ లివ్ ఎవ్రీ మూమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేస్తామండి మేమైతే. సో కష్టమైన, నష్టమైన, సంతోషమైన ప్రతి దాన్ని ఒకేలాగా స్వీకరించడం మనం అలవాటు చేసుకున్నట్లయితే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ లాఫ్ ఎవ్రీడే, ఎంత వీలైతే అంత నవ్వడం. అండ్ మా చిరునవ్వులు చెప్తూనే ఉన్నాయి కదా మీకు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లవ్ బియాండ్ ద వర్డ్స్. సో మాటల్లో చెప్పలేని ప్రేమ అందించడం, అది చాలా బాగుంటుందండి. సో వీలైనంత ప్రకృతిని ప్రేమిద్దాం, పరిసరాల్ని ప్రేమిద్దాం, వ్యక్తుల్ని ప్రేమిద్దాం, జీవితాన్ని ప్రేమిద్దాం. సో మా ఇంద్రప్రస్థాలు మేము చేస్తున్నది అదే అండి. మా ఇంద్రప్రస్థకి రండి. మా తోటలో, పెరట్లో పండిన ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పండించిన కూరగాయలు కూడా తీసుకెళ్ళొచ్చు మీరు. మా ఇంటికి వస్తే రిటర్న్ గిఫ్ట్ కూడా మేము మొక్కల్ని ఇస్తాము. అండ్ మేము ఎవరింటికి ఫంక్షన్స్కి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా మొక్కల్ని గిఫ్ట్గా ఇస్తాము. అది ఎవరో ఏమో అనుకుంటారేమో అని మేము అస్సలు అనుకోమండి. సో మార్పు అనేది మా నుండే స్టార్ట్ అవ్వాలి అని కోరుకుంటాము. సో ఇలా మా ఇంటికి వచ్చి చూడండి, మీకే ఆ మ్యాజిక్ అర్థమవుతుంది. మా ఇంట్లో ఇంకా స్ట్రిక్ట్లీ ఫాలో అవుతున్న విషయం 3Rs ప్రిన్సిపల్, అంటే రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్. మనం ఈకోసిస్టమ్ని చాలా కలుషితం చేస్తున్నాం మనం పడేసే చెత్తతో. సో ముఖ్యంగా తడి చెత్త. సో ఈ 3Rs ప్రిన్సిపల్ని ఫాలో అయ్యి సాధ్యమైనంత వరకు మేము మా ఇంటి నుండి వచ్చే చెత్తని తగ్గించలేకపోతే రీయూజ్ చేయడం, రీయూజ్ అండ్ రీసైకిల్ చేయగలగడం. సో ఇది స్ట్రిక్ట్లీ ఫాలో అవుతున్నామండి. ఫస్ట్గా మేము నలుగురం కూడా చాలా తగ్గించేసాము, బట్టలు కొనడం కానీ ఎక్స్ట్రా ఐటమ్స్ కొనడం చాలా తగ్గించాము. ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాటితోనే ప్లాస్టిక్ కానీ ఇంకే ఐటమ్స్ అయినా దాన్ని మళ్ళీ తిరిగి రీయూజ్ చేయగలిగేలాగా వాడుతున్నాము. ఆ తర్వాత మా ఇంటి కిచెన్ వేస్ట్ అంతా కూడా రీసైకిల్ చేసుకుంటున్నాం. ఒక చిన్న మెతుకు కూడా వేస్ట్ అవ్వదండి, ఎవ్రీథింగ్ కంపోస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇదండి మా ఫ్యామిలీ ముచ్చట్లు, మా కబుర్లు. సో ఆన్ ద హోల్ ఒకరికొకరం ఫుల్ సపోర్ట్ ఇచ్చుకుంటాం. ఏదైనా చిన్న తప్పు జరిగిపోయిందనుకోండి, వెంటనే నిందించుకోమండి. సో పిల్లలు ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా వేస్ట్ చేయడమో, డబ్బుల దగ్గరనో, ఏదైనా పగలు కొట్టడమో, చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా చేస్తే అసలు మేమైతే ఎప్పుడు కోప్పడలేదండి. అంటే వాడికి కావాలంటే వాడు చేయలేదు, దాన్ని చూసుకోవాలి అనే విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాము. అండ్ స్పూన్ ఫీడింగ్ ఎప్పుడూ లేదండి మా పిల్లలకి. వాళ్ళంతటా వాళ్ళగా డిపెండెన్స్గా కాగలిగేలాగా ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆ డిపెండెన్సీని. ఎప్పుడు ఇండిపెండెంట్గా వాళ్ళని మేము పెంచలేదు. సో అది మనం ఇవ్వాలి కుటుంబం. అండ్ హీస్ అజయ్, ద మోస్ట్ లవబుల్ హస్బెండ్ అండ్ కేరింగ్ హస్బెండ్. నిజంగా హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే ఏదైనా సాధించగలము అనుకుంటుంటాను నేను. బట్ దానికన్నా మించి ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకునేంత సంకల్పం అనేది ఖచ్చితంగా ఉండాలి. సో
ఎంత వజ్ర సంకల్పం ఉంటే మనకి ఆ ప్రపంచమంతా సహకరిస్తుంది అనే దానికి నేను ఎగ్జాంపుల్ అండి. సో ఇంటర్మీడియట్ తర్వాత మ్యారేజ్ అయితే 16 సంవత్సరాలు కంటిన్యూస్గా చదువుకొని ఈరోజు చూస్తున్న ఈ డ్రీమ్ని నేను అచీవ్ చేసుకునే స్థాయికి ఎదిగాను. ఇంద్రప్రస్థాన్ని అచీవ్ చేసి పదే చెప్పేది ఏంటంటే ఈ హోమ్ టూర్లో, సో మనం ఏదైతే ఒక విజన్ పెట్టుకుంటాం, విజువలైజేషన్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి, దాన్ని చేరుకోవాలి, రీచ్ అవ్వాలి అంటే కుటుంబం అనేది చాలా అవసరం. కుటుంబంలో ఉన్న బాండింగ్, ఎమోషన్స్ అనేవి మనని ముందుకు నడిపిస్తాయి. సో ఇదండి హోమ్ టూర్ అని చెప్పి బాగా ముచ్చట్లే చెప్పేశాను కదా మళ్ళీ. ఓకే, బై బాయ్, టేక్ కేర్, లవ్ యూ సో మచ్, బై బాయ్. మీకు ఇంకొకటి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఇది మా ఇంటి ముందు ఉన్న వర్మీ కంపోస్ట్ సెటప్. వర్మీ వాష్ అండ్ వర్మీ కంపోస్ట్ అనేది ఇక్కడ తయారవుతుంది. మా తోట ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత ఏపుగా పెరగడానికి రీజన్ ఇదే అన్నమాట. ఇది ప్లస్ ఆవు పేడ, గోమూత్రం, జీవామృతం అవేవి లేకున్నా అట్లీస్ట్ ఇది ఒక్కటి వేసినా సరిపోతుంది. కంప్లీట్ ఫుల్ న్యూట్రియంట్స్ అన్నమాట. కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇందులో వేసి ఇందులో వాటర్ అరేంజ్మెంట్ చూసారు కదా, ఈ వాటర్ పడుతూ ఉంటాయి, కింద వాటర్ పడుతూ ఉంటాయి. మనం ఈ వాటర్ని డైల్యూట్ చేసి, కింద బకెట్లో వచ్చిన వాటర్ని డైల్యూట్ చేసి మనం మొక్కలకి వేసుకోవచ్చు. ఇందులో కిచెన్ వేస్ట్ అంతా వేస్తూ వెళ్తాం. నేను ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే, ఎవరైనా వచ్చి ఇందులో మీ కిచెన్ వేస్ట్ వేసుకోండి, ఈ వాటర్ తీసుకెళ్ళి మీ మొక్కలకి పోసుకోండి. సో దాంతో ఆర్గానిక్ ఫార్మింగ్లో మనకి చాలా బెనిఫిట్ అవుతుంది అన్నమాట. సో ఎవరైనా తీసుకెళ్ళొచ్చు. ఓకే అండి. చివరిగా ఈ ఇంద్రప్రస్థ బిల్డర్ వెంకన్న, విజయలక్ష్మి గారు మేము ఎలా అయితే ఉండాలనుకున్నామో, మా విజన్ ఎలా ఉండిందో అంతకు మించిన ఇల్లు మాకు దొరికింది. దాని బిల్డర్ చాలా క్వాలిటేటివ్గా కట్టారు, చాలా స్టాండర్డ్గా కట్టారు, చాలా ఈస్థెటిక్ సెన్స్తో కట్టారు. సో వారికి ధన్యవాదాలు. తను బిల్డర్గా చేస్తారు. ఎవరైనా కూడా మీకు కావాలి అంటే కూడా కట్టించి ఇస్తారు. తన నెంబర్ని ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ పెద్ద కళ 400 yards ఇల్లు మా వల్ల అయ్యింది అంటే క్రెడిట్ గోస్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో థ్యాంక్స్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్. అండ్ లాస్ట్ నా ఫ్యామిలీ ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుంది. అమ్మ వైపు, అత్తగారిల్లు, తల్లిగారిల్లు, వీళ్ళందరి సహకారం వల్లే, వాళ్ళందరి విషెస్ వల్లే ఇది సాధ్యమైంది మా డ్రీమ్. థ్యాంక్ యూ, బై బాయ్.